తెలంగాణ నుంచి కూడా లోకేష్ విజయోత్సవ సభకు మద్దతు తెలిపేందుకు భారీగా కార్యకర్తలు తరలిరావడం చాలా ఆనందంగా ఉందన్నారు తెలంగాణ తెలుగు యువత అధ్యక్షులు జయరాం. ఏపీలో దుర్మార్గ పాలనకు అంతం పలికేందుకే అంతా కలిసికట్టుగా ముందుకు వస్తున్నారని అంటున్న జయరాంతో మా ప్రతినిధి తిలక్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు వస్తున్నాయి. తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడు జయరాం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, తెలంగాణ నుంచి మీ ప్రాతినిధ్యం ఉంది, మీ పార్టీ నుంచి ఎంతమంది వస్తున్నారు? తెలంగాణ పార్టీ నుంచి తెలంగాణ నుంచి చాలా మంది రావడం జరుగుతుంది. ఎందుకంటే పార్టీ అక్కడ అధికారంలో లేకున్నా కార్యకర్తలు కానీ లేకపోతే నారా నందమూరి అభిమానులు కానీ చాలా బలంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ సభను సక్సెస్ చేస్తాము. మరి ఇది ఒక విజయోత్సవ సభ అని కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మరి సుమారుగా 3000 పైన కిలోమీటర్లు, మరి ఇన్ని కిలోమీటర్లు నడిచి లోకేష్ గారు ప్రతి కార్యకర్తలని లేకపోతే ప్రతి ప్రజల్ని ఆ కష్టాలు అవన్నీ తెలుసుకొని ఒక ముందుకు రావాలి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. ఈ పరిపాలన ఘోరమైన పరిపాలన సరిగా లేక ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని తెలుసుకొని ప్రతి ఇంటా పోయిండు, ప్రతి పేద వర్గానికి పోయిండు, ప్రతి వర్గానికి పోయిండు, ఎస్సీ సోదరుల దగ్గర పోయిండు, ఎస్టీ సోదరుల దగ్గర పోయిండు, మైనార్టీల దగ్గర పోయిండు. అందరి దగ్గర పోయి వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు. వాళ్ళ కష్టాలు తెలుసుకొని రాబోయే రోజులలో నేను ఇది చేస్తానమ్మా, నేను ఈ పని చేస్తానమ్మా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది.